ఇంకా రెడీ అవుతూనే ఉన్నావా? ఫినిషింగ్ టచ్ లో ఉన్నాన్లే. పూజ మొదలు కావడానికి ముందు పెట్టుకుందాంలే అని కొన్ని ఆర్నమెంట్స్ పెట్టుకోలేదు, అందుకే వచ్చాను. ఏంటి విషయం? అందరూ గుంపుగా వచ్చారు. నువ్వు ముక్కు పుడక పెట్టుకునే సమయానికి అవని ఎలాగైనా వచ్చేస్తుందని పెద్దిరాజు అన్నయ్య, ఎట్టి పరిస్థితుల్లోనూ రాదు అని వసంత వదిన ఇద్దరూ 10,000 రూపాయల బెట్టింగ్ వేసుకున్నారు. పెద్దిరాజు గారు, అవని రాదు. కావాలి అంటే నేను కూడా 10,000 బెట్ కాస్తాను. ఓకే, నేను రెడీ. నేను రెడీ. అయితే ఈ రోజు నాకు 20,000 లాభం. చూద్దాం. నిహారిక, నిన్నీ గెటప్ లో అవని చూసిందంటే కుళ్ళుకుంటుంది. అవనికి వీడియో కాల్ చేసి మాట్లాడు. చెయ్యి. ఈ సమయంలో ఆవిడ గారికి ఫోన్ చేసి మూడ్ డిస్టర్బ్ చేసుకోవడం అవసరమా? ఇలాంటి సమయంలోనే చెయ్యాలి, మరింత కిక్ ఉంటుంది. చెయ్యి. ఓకే. హాయ్ బంగారం. ఈ చీరలో, ఈ నగలలో ఎలా ఉన్నానో చూడు. బావున్నానా? చాలా బాగున్నావు, చెట్టుకి చీర చుట్టినట్టు. నా అందం, నా అదృష్టం చూసి తట్టుకోలేకపోతున్నావా బంగారం? నీకు సాగుతుంది కదా, సాగని. ఎంతకాలం సాగుతుందో నేను చూస్తాను. ఎంతకాలం అంటావేంటి? నాకు లైఫ్ లాంగ్ సాగుతూనే ఉంటుంది. గురువుగారు పూజకి ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో మా పెళ్లికి, అదే శ్రీకర్ గారికి నాకు జరగబోయే పెళ్లికి ముహూర్తం పెడతారు. ముహూర్తం పెట్టడం అయిన వెంటనే ముక్కు పుడకను పెడతారు. మా పెళ్లి ముహూర్తం ఏ రోజు పడుతుందో నీకు మెసేజ్ చేస్తాను. అలాగే ముక్కు పుడకను పెట్టుకున్న ఫోటోను కూడా పంపిస్తాను. అవని, నువ్వు ఎలాగైనా వచ్చేస్తావని పెద్దిరాజన్నయ్య అంటున్నారు. అలాంటి ప్లాన్లేమైనా వేస్తున్నావా? నీకంత సీన్ నిహారిక ఇవ్వలేదని నేను చెప్పానులే. అవని, అమ్మా నాన్నల మధ్య 10,000 బెట్టింగ్ నడుస్తుంది. 10,000 కాదవని 20,000. ఏం జరుగుతుందో చూద్దాం. పెద్దిరాజు గారు అనవసరంగా బెట్టింగ్ కాశారు. చూడు, నువ్విక్కడ లేవు అనే బాధతో ఏదో ఒక రకంగా ఇక్కడికి వచ్చావే అనుకో, నీ పరువు తీసి పాతరేస్తాను. అలా వచ్చిందంటే సిగ్గు వదిలేసినట్టే. ఏమంటావు లావణ్య? అంతేగా. పాపం అవని మొహం మాడిపోయిన మసాలా దోశలా అయిపోయింది. పెళ్లి ముహూర్తాలు పెడుతున్నారా? నిహారికకు ముక్కు పుడక పెడుతున్నారా? అంటే నిహారిక ప్లాన్ చేసి అవనిని నా ఇంటికి పంపించింది. ఈ విషయం నాతో చెప్పలేక నా చెల్లెలు ఎంత నరకయాతన అనుభవిస్తోంది. వేదవతి గారు,
తిథి, నక్షత్రం, రాశి, వారం అన్నీ క్షుణ్ణంగా పరిశీలించాను. మీ ద్వితీయ పుత్రుడు శ్రీకర్కు వీరి ప్రథమ పుత్రిక నిహారికనిచ్చి వివాహం జరిపించుటకు వచ్చే నెల 6వ తారీఖున గురువారం నాడు శుభముహూర్తం ఉన్నది. మీరు చెప్పిన ముహూర్తానికే పెళ్లి ఖాయం చేద్దాం గురువుగారు. వచ్చే నెల 6వ తారీఖు అంటే ఇంకా చాలా రోజులుంది కదా వదిన గారు. అవును గురువుగారు, చాలా లేట్ అవుతుంది. దానికంటే ముందు మరో ముహూర్తం ఏదైనా ఉంటే చూడండి. వేదవతి గారి కోడలిగా రావడం అంటే 10 ఊళ్లకు ఆరాధ్య దైవం అని అర్థం. అలాంటి పెళ్లికి ఆషామాషి ముహూర్తం పెట్టకూడదు. గురువు గారు అన్ని విధాలుగా ఆలోచించే చెప్తారు. ఆ విధంగానే నడుచుకున్న శేఖర్ గారు. సరే, ఇంకా చేసేదేముంది, కానివ్వండి. వేదవతి గారు! వేదవతి గారు, ఎవరి అమ్మాయి? నేను అందరికీ కావలసిన దాన్నే, కాని ఎవరికీ కానిదాన్ని అయిపోయాను. ఈ అమ్మాయి మాటల్లో చాలా నిగూఢార్థం ఉంది. వదిన గారు, వీళ్ళని బయటికి పంపించండి. ఆగండి. ఒక మంచి కార్యం జరుగుతున్నప్పుడు అతిథిని గౌరవించాలి గాని అవమానించకూడదు. అది కాదు గురువు గారు. దయచేసి అందరూ మౌనంగా ఉండండి. నేను తదుపరి కార్యక్రమం గురించి చెప్తాను. జరుగుతున్న దాంట్లో ఎలాంటి తప్పు లేదా స్వామీజీ? తప్ప? దివ్య దృష్టి గలవారు మీరు, బాగా ఆలోచించండి. సుజాత గారు, మీరు ఆగండి. వాళ్ల మాటలకేంటి? మీరు తదుపరి కార్యక్రమం గురించి చెప్పండి. ఇప్పుడు కాబోయే చిన్న కోడలు పూజ గది నుంచి అమ్మవారి పెట్టెను బయటికి తీసుకురావాలి. నిహారిక పూజ గదిలో అడుగు పెట్టడంతో శుభశకునాలు మొదలవుతాయి. పురాతన కాలం నాటి పెట్టెను తెరిచి అందులోని ముక్కు పుడకను తీసి నిహారిక ధరిస్తే ఒక కార్యక్రమం పూర్తవుతుంది. తదుపరి లగ్నపత్రిక రాసే కార్యక్రమం ఉంటుంది. వెళ్ళమ్మా. నేను వెళ్లి తీసుకురావాలా? ముక్కు పుడక బాధ్యత నుంచి వేదవతి గారు విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. చిన్న కోడలువైన నువ్వే ఆ పని చెయ్యాలి. వెళ్ళమ్మా. అడుగు ముందుకు వెయ్యి. ఆలోచిస్తావెందుకమ్మా, వెళ్ళు. ఇంటి వాళ్లమైన మేమే ఆ పని చేయలేకపోయాం. అడ్డమైన అలవాట్లున్న ఈ నిహారిక ఎలా అడుగు పెడుతుందో ఏమో. వెళ్ళమ్మా. ఆ పూజ గది ఎంతో పవిత్రమైనది. అర్హత కలిగిన వారు మాత్రమే అందులో అడుగు పెట్టగలరు. అర్హత లేని వారు అడుగు పెట్టలేరు. ఏ ఆటంకం లేకుండా సవ్యంగా జరిగిపోతుంది అనుకున్నాను. ఇలా ఎందుకు జరిగిందో అర్థం కావట్లేదు. ఆ
అమ్మవారి పెట్టెను తీసుకురావడానికి అవని సిద్ధం స్వామీజీ. అవని వెళ్ళడానికి మేం ఒప్పుకోం. గుర్తింపు కోసం తాపత్రయపడుతుంటావు కదా, అయితే నువ్వే వెళ్ళు. పెద్ద కోడలిగా నా గుర్తింపు నాకుంది, నేను వెళ్ళను. వసంత, నాకే గుర్తింపు వద్దు. నేను కూడా ఎలాంటి ఐడెంటిటీని ఎక్స్పెక్ట్ చేయట్లేదు. వేదవతి గారు, బయట అమ్మాయి ఈ పని ఎలా చేస్తుంది? దీనికి మేము ఒప్పుకోం. ఇలాంటి క్లిష్ట పరిస్థితి వస్తుందని అనుకోలేదు. ఏం చేయమంటారు గురూజీ? శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదన్నట్టు అమ్మవారి అనుమతి లేనిదే ఏదీ జరగదు. అవని అమ్మవారి గదిలోకి అడుగుపెట్టే సాహసం చెయ్యడానికి సిద్ధపడుతుందంటే అందుకు ఏదో కారణం ఉండే ఉంటుంది. దైవం ఏం సంకల్పించిందో చూద్దాం. నువ్వెళ్ళమ్మా. నీకేదో మంచి జరగడానికే ఇలాంటి అవకాశం వచ్చినట్టుంది. వెళ్ళవని. ఇంకేం ఆలోచించుకో, నువ్వెళ్ళు. జాతకం కుదిరిన నా కూతురు వల్లే కాలేదు, ఆ అవని వల్ల ఏమవుతుంది? నిహారిక కంటే వేగంగా పారిపోయి వచ్చేస్తుంది చూడండి. అవని జాతకం వేరు కాబట్టి అవనికి కూడా ఖచ్చితంగా మంటలు కనబడతాయి. జాతకం కలవని ఈ ఇంటి చిన్న కోడల్ని నన్ను దీవించి ఈ పరీక్షలో నెగ్గించుతాను. అమ్మా, నమ్మకమే నిజమైంది స్వామీజీ.
జాతకం అనే అర్హత ఉన్న కాబోయే కోడలికి సాధ్యం కానిది నీకెలా సాధ్యమైంది? నిహారిక అడుగు పెట్టలేకపోయింది, నువ్వెలా వెళ్ళగలిగావు? అదేం మాకు అర్థం కావడం లేదు గురూజీ. కొంప తీసి అవనికి ఏ మాయలో మంత్రాలో వచ్చాయేంటి? దైవశక్తి ముందు మంత్రాలు మాయలు ఏం మాత్రం నిలబడవు. మరి ఎలా వెళ్ళగలిగింది? వచ్చే నెల 6వ తారీఖు గురువారం నాడు పెళ్లి పెట్టుకోండి. లగ్నపత్రికను అందుకోండి. ఇక నేను బయలుదేరతాను. కార్లో డ్రాప్ చేస్తాను గురుగారు. పర్వాలేదు, వెళ్ళొస్తాను. సర్వే జనా సుఖినో భవంతు. ఇంతకాలానికి నా కొడుకు పెళ్లికి ముహూర్తం కుదిరింది. అమ్మా, జాతకం కుదిరిన కోడలతో నా కొడుకు పెళ్లి ఎలాంటి ఆటంకాలు లేకుండా అంగరంగ వైభవంగా జరిగిపోయేలా దీవించు. శ్రీకర్ నిహారిక మెళ్ళలో తాలి కట్టిన తర్వాత నిహారిక మా ఇంటి సాంప్రదాయాలను ఆచరించడానికి మరిన్ని అర్హతలు సంపాదించుకుంటుంది. తాలి పడిన తర్వాత అన్నీ మారిపోతాయండి, మీరేం దిగులు పడకండి. ఎస్, నాకు కావాల్సింది ఈ క్లారిటీనే. మరి అవని పెళ్లి సంగతేంటి? నిహారిక మంచి సంబంధం తీసుకొస్తానని మాటిచ్చింది. అన్నీ కుదిరితే ఇద్దరి పెళ్లిళ్ళు ఒకే మండపంలో జరిపిద్దాం. లేదంటే వారం రోజులు అటూ ఇటూ అవుతుంది. అయితే ఎలాంటి పరిస్థితులొచ్చినా శ్రీకర్తో మా నిహారిక పెళ్లి జరగటం ఖాయం, అంతే కదా? అంతే. మా అత్తయ్య గారు మాటిస్తే తిరిగే ఉండదు. మాట మీద ఉండండి వేదవతి గారు. ప్రాణమైనా వదులుకుంటాను గాని మాటని వదులుకోను. ఇప్పుడు మా మనసు కుదుట పడింది. ఇక మేం బయలుదేరతాం. సరేనండి, వస్తామండి. మంచిది. నాటకీయ పరిణామాల తర్వాత పెళ్లి ముహూర్తం అనేది ఫిక్స్ అయింది. ఇక పెళ్లిగట్ట మొదలైనప్పుడు ఎలా ఉంటుందో చూడాలి. శ్రీకర్ నిహారికల పెళ్లి అంత సున్నితంగా అయితే జరగదులేండి. జరుగుతుందక్కా. జరిగేటట్టు నేను చూసుకుంటాను కదా. నేను అవని మెడలో తాలి కట్టిన ముహూర్తం చాలా మంచి ముహూర్తం అయి ఉంటుందండి. అందుకే ఎన్ని అడ్డంకులు వస్తున్నా మేం విడిపోకుండా అలాగే ఉన్నాం. విడిపోకుండా ఒకే ఇంట్లో ఉండడం గొప్పేం కాదు శ్రీకర్. తన స్థానం గురించి అందరికీ తెలిస్తేనే కదా అవనికి గౌరవం ఉంటుంది, గుర్తింపు వస్తుంది. 2-3 సార్లు నిజం చెప్పేయాలని ప్రయత్నం చేసి నేను ఆగిపోయి ఉండొచ్చు. కానీ వచ్చే నెల 6వ తేదీన నువ్వు నిహారిక పెళ్లి పీటల మీద కూర్చునే పరిస్థితి వచ్చిందంటే ముందు వెనుక మంచి చెడు కష్టం నష్టం ఏది నేను ఆలోచించను శ్రీకర్. నిజం బయట పడిపోతుంది. ఎవరి ప్రాణం
వచ్చినా నాకు అనవసరం. నా చెల్లెలి తాళికి అన్యాయం జరగకూడదు. నా చెల్లెలి కంటే కన్నీరు నేను చూడకూడదు, అంతే. ఇది మాత్రం బాగా గుర్తుంచుకో శ్రీకర్. చెప్పండి అయ్యా. పూజారి గారు, దేవుణ్ణి మనం ఏది కోరినా నెరవేరుస్తాడా? కోరికలో న్యాయం ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. సడన్ గా నాకు మరో అమ్మాయి నచ్చేసింది. కాకపోతే నేను అనుకున్నంత తొందరగా పెళ్లి వైపు అడుగులు పడ్డం లేదు. దేవుడికి లంచం ఇస్తే, హుండీలో ఒక కరెన్సీ బండిల్ వేస్తే నా పని తొందరగా అవుతుందా? దేవుడికి భక్తుడికి మధ్య బంధం ధనంతో ముడిపడి ఉండదు నాయనా. మనసుతో భక్తితో మాత్రమే ముడిపడి ఉంటుంది. నువ్వు ఇష్టపడిన ఆమె నీ జీవితంలోకి రావాలని నీ నుదుటిన రాసి ఉంటే అలాగే జరుగుతుంది. రాసిపెట్టి ఉండకపోతే ఆమె మరొకరి జీవితంలోకి వెళుతుంది. ఆడపిల్ల 7 అడుగులు ఎవరి వెనుక నడవాలో అన్నది పూర్తిగా దైవ నిర్ణయం. ఆమె కోసం అతడు, అతడు కోసం ఆమె, వారు పుట్టినప్పుడే లిఖించబడతాయి. ఒక మాట అంటాను, మీరేమనుకోరు కదా? అనుకోను బాబు. అనుకున్నా పర్లేదులేండి. మీరు ఒక 10 ఏళ్లు వెనకబడున్నారు పూజారి గారు. మీ చాదస్తం చూసి నాకు నీరసం వచ్చేసింది. మీరు నా కోసం ఏ అర్చన చేయాల్సిన అవసరం లేదు. నేను డైరెక్ట్గా ఆ దేవుడితోనే తేల్చుకుంటా. మీరు వెళ్ళండి. ఈ పూలాభిషేకాలు, పాలాభిషేకాలు మన వల్ల కాదు. డైరెక్ట్గా మ్యాటర్లోకి వచ్చేస్తాను. నాకు అవని కావాలి. నేనేదైనా మిస్ అవుతుంటే నా బ్రెయిన్ నాకు సంకేతాలు పంపుతుంది. ఇక్కడ నాకు కావలసిన విలువైందేదో ఉంది.
నా అవని లవ్వా? అవును. వాళ్ళిద్దరి మధ్య అలాంటి రిలేషన్ ఉందన్న విషయం తెలిసే నువ్వు శ్రీకర్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా? ఏం చేయమంటావ్? నేను శ్రీకర్ని లవ్ చేశాను, శ్రీకర్ని చేసుకోవాలని డిసైడ్ అయ్యాను. శ్రీకర్ మాత్రం బయటపడ్డం లేదు. అలాంటప్పుడు నేనెందుకు బయటపడాలి? నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉన్న పళంగా దుబాయ్ నుంచి వచ్చేసాను. అనుకోకుండా అవనితో ప్రేమలో పడిపోయాను. ఇప్పుడు చూస్తే అవని మరొకరితో ప్రేమలో ఉంది. వాట్ ఎ బ్లడీ సిచ్యువేషన్. ఇప్పుడు నేనేం చేయాలి? ఆ శ్రీకర్ని చంపేస్తే అవని నా సొంతం అవుతుంది కదా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు విక్కీ. పిచ్చెక్కిపోతుంది. నన్నేం చేయమంటావు? నువ్వేం చెయ్యొద్దు, అంతా నేనే చూసుకుంటాను. అవనిని ఇష్టపడుతున్న శ్రీకర్ని నాతో పెళ్లి వరకు తీసుకొనొచ్చాను. శ్రీకర్ని ఇష్టపడుతున్న అవనిని నీతో పెళ్లి వరకు తీసుకొనొస్తాను. ఆ రెస్పాన్సిబిలిటీ నాది. అంటే ఒక ప్రేమ జంటను విడదీసి మనం పెళ్లిళ్ళు చేసుకోవాలా? నాకు శ్రీకర్ అంటే ప్రాణం, నీకు అవని అంటే ఇష్టం. మనం కోరుకున్న వారిని మన లైఫ్ పార్ట్నర్స్ ని చేసుకోవాలి అంటే ఇలాంటి స్టెప్స్ తీసుకోక తప్పదు. కాస్త టైం తీసుకో. అవనిని తీసుకొని దుబాయ్కి వెళ్ళిపోతావో ఇంకెక్కడికైనా వెళ్ళిపోతావో నీ ఇష్టం. ఇంకేం ఆలోచించకు, సరేనా? ఓకే. ఏంటి నిహారిక, నీ రూమ్ కి వెళ్లకుండా ఇంకా హాల్లోనే తిరుగుతున్నావు? ఏం లేదులేండి. ఈ పాటికి గురక పెట్టి కోమా పేషెంట్లా నిద్రపోతూ ఉండేదానివి. ఇంకా ఇక్కడే ఉన్నావంటే ఏదో మ్యాటర్ ఉందని అర్థం. మా దగ్గర సీక్రెట్స్ ఎందుకు చెప్పు? నాకు అవనికి మధ్య ఒక ఛాలెంజ్ నడుస్తుంది. ఛాలెంజా? ఏంటది? అదేంటంటే నీకంటే ముందు నేనే శుభాకాంక్షలు చెప్తాను. ఓకే ఓకే. అయితే ఇప్పుడు 12 గంటల వరకు వెయిట్ చేస్తావు అన్నమాట. అవును. సరే, నువ్వు వెయిట్ చెయ్యి. మేం పొద్దున్నే విషెస్ చెప్పుకుంటాం. మీరు కూడా ఉండొచ్చు కదా. అవని ఆ రేంజ్ లో ఛాలెంజ్ చేసిందంటే ఖచ్చితంగా తనే గెలుస్తుంది. నీతో పాటు మేము వెయిట్ చేయడం దండగా. అవనిని ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవనివ్వను. మరొక 1.5 అవరే కదా, వెయిట్ చేయండి నా కోసం ప్లీజ్. సరే, ఉంటాంలే. థ్యాంక్ యూ. అత్తయ్య వాళ్ళని కూడా పిలుస్తాను. అత్తయ్య, అత్తయ్య. ఈ టైంలో ఎవరి రూమ్ లో వారు ఉంటారు కదా, ఇక్కడ మీటింగ్ పెట్టారేంటి? నేనే అందరినీ వెయిట్ చేయమన్నాను అత్తయ్య గారు. ఎందుకమ్మా? నాకు శ్రీకర్ గారికి నిశ్చితార్థం జరిగిన తర్వాత మొదటిసారి వచ్చిన పుట్టినరోజు ఇది. అందుకే మీ అందరి సమక్షంలో శ్రీకర్ గారికి సరిగ్గా 12 గంటల తర్వాత విషెస్ చెప్పాలనుకుంటున్నాను. తర్వాత ఈ కేక్ తనతో కట్ చేయించాలి అని అనుకుంటున్నాను.
ఎందుకు ఇదంతా? నేను మీ భార్యనైన తర్వాత వచ్చిన మొదటి పుట్టినరోజు ఇది. అందుకే ఇలా సర్ప్రైజ్ గా ప్లాన్ చేశాను. ఒకసారి టైం చూపించండి. 12కి 30 సెకండ్స్ ఉంది. వెయిట్ చేద్దాం. నీకంటే ముందు నేనే శుభాకాంక్షలు చెప్తాను. ఓకే 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 కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు డియర్ శ్రీకర్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అందరికంటే ముందు నేనే చెప్పాలనుకున్నాను, చెప్పేశాను. నాకు చాలా ఆనందంగా ఉంది. నాకిది జీవితాంతం గుర్తుండిపోతుంది. ఊహ తెలిసిన దగ్గర నుంచి నేను ఊహించలేదు, ఊహించనంతగా నిన్ను ప్రేమిస్తానని. ఈ ప్రపంచంలో నాకు విలువైనదంటూ ఏదీ లేదు. మీ నుంచి నేను పొందే ప్రేమ తప్ప. నా జీవితానికి అదృష్టం ఏదైనా ఉందంటే హ్యాపీ బర్త్డే డియర్ శ్రీకర్. నిహారికకి తినిపించరా? నువ్వు తినిపించమ్మా. ఇప్పుడు నువ్వు హ్యాపీయే కదా? హ్యాపీ అత్తయ్య. రేపు శ్రీకర్ బర్త్డే సెలబ్రేషన్స్ గ్రాండ్గా జరుపుకుందాం, సరేనా? సరే అత్తయ్య. ఇక అందరూ వెళ్ళి పడుకోండి. ఏదైనా అడగాలనుకుంటున్నావా? అయితే అడిగే. ఎందుకు ఆలోచిస్తున్నావు? నీకంటే ముందు నేనే శుభాకాంక్షలు చెప్తాను. ఓకే 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 ఇప్పుడు గుర్తొచ్చింది. మన ఛాలెంజ్ విషయమేనా? అందులో ఇంకా డౌట్ ఏముంది? నీకంటే ముందు నేనే శ్రీకర్ గారికి బర్త్డే విషెస్ చెప్పేశాను. మామూలుగా కాదు, గ్రాండ్ గా. ఎలాంటి అట్మాస్ఫియర్ లో చెప్పానో చూపిస్తానండు. చూడు. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే డియర్ శ్రీకర్ గారు.
నీ కంటికి కనిపించని బంధాలు కొన్నుంటాయి. నువ్వు వాటిని బలవంతంగా తెంచేయాలని చూస్తే తెగిపోవు. ఈరోజు టైం నీకు ఫేవర్ చేసింది, రేపు నాకు ఫేవర్ చేస్తుంది. అప్పుడు చూసుకుందాం. ష్యూర్, ఖచ్చితంగా చూసుకుందాం. అవని, నువ్వు నాకు షాక్ ఇచ్చావు. రేపు నేను నీకు షాక్ ఇస్తాను. శ్రీకర్ బర్త్డేలో నీ జీవితం గురించి బాంబు లాంటి విషయం బయట పెడతాను. నేనిచ్చే షాక్కి నీకు దిమ్మ తిరిగిపోతుంది. అవని, ఈరోజు శ్రీకర్ గారి పుట్టినరోజక్క. అవునా? అయితే నా తరపున సౌమ్య తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీకర్కి చెప్పు. సాయంత్రం ఫంక్షన్ ఉంది. అత్తయ్య మిమ్మల్ని పిలవమని చెప్పింది. సాయంత్రం తొందరగా సౌమ్యని తీసుకుని వచ్చాయి. మేమెందుకులే అవని. అదేంటి? నువ్వు కోడలువని తెలిసిన రోజున ఆ ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్కైనా నేను ఆనందంగా వస్తాను. నువ్వేమో పరాయి దానిలా ఓ మూలలో ఉంటావు. నిహారిక అందరికీ చిన్న కోడల్లా పరిచయం అవుతూ ఉంటుంది. అది చూసి నీలా నేను భరించలేను. నీ భర్త పక్కన అదేవత్తో నిలబడి ఉంటుంది. మీ అత్తయ్య వాళ్ళేమో నాలాంటి జాతకం కలిగిన కోడలండి అంటూ వచ్చేపోయే వాళ్ళందరి ముందు గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. అవన్నీ చూసినప్పుడు నా గుండె తరుక్కుపోతుంటుంది. నిజం చెప్పనివ్వకుండా ఎప్పటికప్పుడు నువ్వు నన్ను ఆపేస్తున్నావు. నాకేమో అలాంటి చోట నిజం చెప్పాలనిపిస్తుంటుంది. ఏమనుకోవద్దామని నేను రానులే. నాకంటూ ఉన్నది మీరే. మీరు కూడా రాకపోతే ఎలా అక్క? పరిష్కారం దొరికేంత వరకు బాధను దిగమింగక తప్పదు కదా. నా కోసం రా ప్లీజ్. నువ్విలా బ్రతిమాలకు. రాకపోతే నా మీదొట్టే. నువ్వు ఎప్పుడు ఇలాంటి పనులే చేస్తుంటావు. మీకోసం ఎదురు చూస్తుంటాను. బాయ్. అవని, నాకు అనిపించినంత వరకైతే లవ్ లాంటిది ఉన్నట్టుంది. ఎంత మర్చిపోదామనుకున్నా నా వల్ల కావట్లేదు. నిహారిక చెప్పిన మాటలే గుర్తొస్తున్నాయి. శ్రీకర్ అవనిల మధ్య లవ్ ఉన్నప్పుడు అవని నాతో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంటుంది? నోవే, ఒప్పుకోదు. అవనితో నా పెళ్లి చేస్తానని నిహారిక అంటుంది గాని నాకు నిహారిక మాటల మీద నమ్మకం లేదు. నిహారిక ఎప్పటికప్పుడు ఎస్కేపిజం చూపిస్తుంది. జరిగిన దాని గురించి కాదు, జరగాల్సిన దాని గురించి ఆలోచిద్దాం. ఈ బాడీకి నువ్వు ఏదో ఒకటి ఆలోచించుంటావు కదా, అది మాతో చెప్పు, వర్కౌట్ చేద్దాం. ఏదైనా ప్లాన్ ఉందా? వైల్డ్ ప్లాన్ ఒకటి ఉంది. ఏంటది? ఈరోజు ఆ శ్రీకర్ గారి బర్త్డే ఫంక్షన్ ఉంది. ఆ ఫంక్షన్ నుంచి ఏదో రకంగా అవనిని తీసుకొచ్చేస్తాను. మీరు ఈలోపు గుడిలో మా పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయండి. నిహారికతో రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి ప్లాన్ చేశాం, వర్కౌట్ కాలేదు. ఇప్పుడు ఫంక్షన్లో అంతమంది మధ్యలో నుంచి అవనిని ఒక్కడివి ఎలా బయటికి తీసుకురాగలవు? ఆ యాంగిల్ కూడా ఆలోచించాను. దానికి ఓ ఐడియా వచ్చింది. ఏంటది? స్మోక్ బాంబ్. అందరూ హడావిడిగా ఉన్న సమయంలో సైలెంట్ గా వెళ్ళి స్మోక్ బాంబ్ వేసేస్తాను. అందరూ స్పృహ తప్పి పడిపోతారు. అప్పుడు లక్ష్మణ రేఖను దాటిన సీతను రావణాసురుడు ఎత్తుకొచ్చేసినట్టు అవనిని ఎత్తుకునొచ్చేస్తాను.
గుడిలో తాళి కట్టేసి అవనిని నా దాన్ని చేసుకుంటాను. పుట్టినరోజు నాడు నేను తీసుకొచ్చిన డ్రెస్ వేసుకోవాలని నా ఆశ. తీసుకోండి. థ్యాంక్ యూ అవని. ఎక్స్క్యూజ్ మీ. పరాయి వాళ్ళు ఇచ్చిన బట్టలు వేసుకోవడానికి రెడీ అయిపోతున్నారా ఏంటి? కాబోయే భార్యని నేను మీకోసం ఎంతో ప్రేమతో తీసుకొచ్చిన డ్రెస్ నే వేసుకోవాలి. వేసుకోండి. నేను అభిమానంతో తెచ్చినవే వేసుకోవాలి. అలాగే. తీసుకోండి. ఇవి వేసుకోండి. కాదు, ఇవి కాదు, ఇవి వేసుకోవాలి. సరే. నేను కాబోయేదాన్ని. నేను ఒకప్పుడు చేసుకుందాం అనుకున్న దాన్ని. అది గతం. గతం ఒక మధురం. ఇదంతా కలనా? రండి. వచ్చారా? బాగున్నావా తల్లి? బాగున్నాను తాతయ్య. సుజాత గారు, అవనిని మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకు చాలా ముచ్చట అనిపిస్తుంది. ఎందుకో? ఒకే అమ్మ కడుపున పుట్టిన అక్క చెల్లెళ్ళు కూడా మీ అంత బాండింగ్ తో ఉండరు. దేవుడు కలిపే బంధాల వెనక చాలా అర్థాలుంటాయిలే నిహారిక. అది నిజమేలేండి. మీ పేరెంట్స్ ఇంకా రాలేదేంటమ్మా? ఈ పాటికి వచ్చేయాలి మామయ్య గారు. అదిగో వియంకుల వాళ్ళు వచ్చేశారు. రెండదిని గారు, ఏంటి ఇంత ఆలస్యం? మా బాధలు మాకున్నాయిలేండి. ఏమైంది? ఏం లేదులేండి. ఇంతకీ మా అల్లుడు గారు ఎక్కడా? శ్రీకర్ గారి కోసం అందరం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నాం. ఆయన ఇంకా రావడం లేదు. అదిగో బర్త్డే బాయ్ వచ్చేస్తున్నాడు. నా ఊహ ఎప్పుడు నిజమవుతుందో, నా చెల్లెలి కళ ఎప్పుడు నెరవేరుతుందో. ఎవరి హద్దుల్లో వారుంటే అందరికి మంచిది. జాతకం కలవడం, వేదవతి గారి ఇంటికి కోడలవ్వడం మీ కూతురికి గొప్పేమో, మీకు గొప్పేమో, ఊరందరికీ కాదు. అది గుర్తుంచుకోండి. వేదవతి గారు, ఏంటిది? మీ మేనగోడల చేత అవమానించడానికేనా మమ్మల్ని ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు? అయ్యో, అంత మాట అనకండి. అవని అంటే సుజాతకి విపరీతమైన అభిమానం. ఆ అభిమానంతో ఏదో అలా అనసింది. మీరేం పట్టించుకోకండి. సుజాత తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. క్షమించండి.
నా తరపున మీరు క్షమాపణలు అడిగేంత తప్పు నేనేం చేయలేదు. సుజాత, నువ్వు నా మాట వినమ్మా. అమ్మా అవని, నువ్వైనా చెప్పమ్మా. సుజాత గారు, మీరిలా రండి. ఆవిడ తీరేం బాలేదు వేదవతి గారు. ఇదంతా నా వల్లనే జరిగింది. నేను పిలవటం వల్ల అవని పక్కకొచ్చింది. లేదంటే ఈ గొడవ జరుగుండేదే కాదు. అవని, నీ విషయంలో సుజాత ఎగిరెగిరి పడింది కదా, ఇస్తా. ఆవిడికి నీకు సరైన సమాధానం ఇస్తా. వేదవతి గారు, రండి. జై గారు, అక్క, ఎందుకక్క అనవసరమైన గొడవలు? అనవసరం అంటావేంటి? ఎంత మాట నిందో విన్నావా? చాటు మాట ఎవ్వరాలనంటోందేంటి? నాదే తప్పు. నేనలా వెళ్లకుండా ఉండాల్సింది. నువ్వు వెళ్తే ఆవిడికేంటి బాధ? శ్రీకర్ గారికి నాకు పెళ్ళయిందన్న సంగతి వాళ్ళకి తెలియకపోవడం వల్ల నన్ను శ్రీకర్ గారిని అపార్థం చేసుకుంటూ అలా అనేసింది. ఆ స్థానంలో ఎవరున్నా అలాగే అంటారు. లేదవని, నేను గతంలో అనుమానించినట్టు మీ గురించి వాళ్ళకేదో తెలిసింది. అందుకే నీ మీద వాళ్ళకి గురెక్కువైంది. మా గురించి తెలిస్తే ఎందుకు ఊరుకుంటుంది? నిహారిక గురించి తెలీదా ఏంటి? ఏ చిన్న ఆధారమైనా దొరుకుతుందా అని ఎదురు చూస్తుంది. మీ పెళ్లి గురించి ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. ఆ నిహారిక అందరి ముందు కోడళ్ళని గొప్పలు చెప్పుకుంటుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దేవుడా, చిన్నపిల్లలు ఏదైనా అడిగితే నువ్వు చేస్తావు. పట్టుకుందామని చాలా ట్రై చేశాను. వాడికి ఎదుటి వాళ్ళంటే ఏ మాత్రం జాలి, దయ, మంచి మర్యాదలు ఏవీ లేవు. మానవత్వం అనేది అస్సలు లేదు. అవని, మేరీ జాన్, తుమ్హారా షాజహాన్ ఆ రహా హై. యాక్సిడెంట్ చేసి పారిపోయానే అనే పశ్చాత్తాపం కూడా లేదు వాళ్ళలో. ఎంత పొగరుగా మాట్లాడాడనుకున్నా? మూర్ఖుడు ఇలా రెచ్చిపోయి నన్ను కిందకి తోసేశాడు కూడా. రై, గుడి దగ్గర ఏర్పాట్లు జరుగుతున్నాయా? దండలు, తాళి, పంతులు రెడీయా? ఓకే, గుడ్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాను. నా అవనితో వచ్చేస్తాను. చూస్తే పెళ్ళైన వాడిలా అనిపించలేదు. అలాంటి వాడి జీవితంలోకి ఏ అమ్మాయి వెళ్తుందో గాని నరకం చూసేస్తుంది. ఆ అమ్మాయి ఎంత దురదృష్టవంతురాలైతేనే అలాంటి వాడికి భార్య అవుతుంది. అలాంటి వాడికి పెళ్లి జరగకుండా చావు రావాలి. లేదంటే వాడిని కట్టుకునే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. ఈసారి వాడు ఎక్కడైనా కనిపిస్తే నాకు వెంటనే ఫోన్ చేయి. ఇద్దరం కలిసి వాడిని చెప్పుతో కొడదాం, పోలీసులకి అప్పగిద్దాం. ఈ పాటికి ఫంక్షన్ స్టార్ట్ అయి ఉంటుంది. నువ్వే నా హోప్. నిహారిక మీ ఇంటి కోడలు కాబోవడం నిహారిక చేసుకున్న అదృష్టం. అవునండి, చాలా అదృష్టం. ఈ అదృష్టం ఎవరికి పడితే వాళ్ళకి రాదు. అదృష్టం వరించడం గొప్ప కాదు, అది నిలబెట్టుకోవడం గొప్ప. ఏదైనా తేడా వచ్చిందంటే అన్ని తలకిందులైపోతాయి. జాతకం అనేది నిహారిక పాలిట ఓ వరం. తలక్రిందులయ్యే పరిస్థితులు నిహారికకు రావులేండి.
వేదా ఏంటా పేపరు? ఏమోనండి, కాలికి తగిలింది ఏంటా అని తీశాను. ఇలాంటి చోట అలాంటి పేపర్ ఉందంటే అందులో ఏదో మ్యాటర్ ఉండే ఉంటుంది. ఓపెన్ చేసి చదవండి అత్తయ్య. పెద్దలైన వేదవతి గారికి, ప్రసాదరావు గారికి ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను. మీరు నిహారికతో శ్రీకర్ బాబాయ్ పెళ్లి చేయాలనుకుంటున్నారు. కానీ శ్రీకర్ బాబాయ్కి అవని పిన్నితో ఎప్పుడో పెళ్ళైపోయింది. పిన్ని జాతకం కలవనందున పెళ్లి విషయం మీతో చెప్పలేకపోతున్నారు. అవని పిన్ని రోజు ఏడుస్తుంది. పిన్ని బాధను చూడలేక మీకు నిజం చెప్పేయాలని ఈ లెటర్ ద్వారా మీకు అన్నీ తెలియజేయాలనుకుంటున్నాను. కోడలిగా గుర్తించి బాబాయి భార్యగా స్థానం కల్పించండి. అవనిని శ్రీకర్కి అంటగట్టడానికి ఈ సుజాత ఆ చిన్న పిల్ల చేత ఇలా రాయించింది అనిపిస్తోంది. అవునవును, అవని మనింటి కోడలైపోతే మన ఇంటి నుంచి అన్ని మోసేయొచ్చు కదా. అమ్మో, ఇద్దరు పక్క ప్లాన్ తోనే ఉన్నారన్నమాట. అత్తయ్య గారు చూడండి, మీ పెద్ద మేనకోడలు మీకు ఎలా వెన్నుపోటు పడబోతుందో. చాలా మంచి మాట అన్నారు. వెన్నుపోటు పొడిచేది నేను కాదు. చిన్న పిల్లని అడ్డు పెట్టుకుని నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే మీరింకేమీ మాట్లాడకండి సుజాత గారు. ఏం మాట్లాడకండి. ఏదో పొరపాటు జరిగింది, వదిలేసేయండి. అత్తయ్య గారు, శ్రీకర్ గారి మీద, అవని మీద ఫ్యూచర్ లో ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ కాకుండా ఉండాలంటే దీనికో పరిష్కారం ఆలోచించాల్సిందే. నువ్వు చెప్పబోయేది అత్తయ్య వాళ్లకు నచ్చిందంటే సరే అంటారు, లేదంటే నో అంటారు, అంతే కదా. వెంటనే అవని పెళ్లి జరిపించడమే పరిష్కారం. నా ముద్దుల అవని, నేనొచ్చేసా. ఇప్పుడు ఈ బాంబుని ప్రయోగిస్తా. సంబంధం చూడకుండా పెళ్లి ఎలా చేయగలుగుతాం నిహారిక? అవనికి సంబంధం చూసే బాధ్యతను నేను తీసుకున్నానని గతంలో మీ అందరి దగ్గర చెప్పాను కదా. ఈ సుజాత చెప్పిన లక్షణాలన్నీ ఉన్న సంబంధం చూస్తానని మాటిచ్చావు. నిహారిక, నాకు నీ మీద నమ్మకం పోయింది. అందుకే నా ప్రయత్నం నేను చేసుకుంటున్నాను. నేను అవనికి మంచి సంబంధం చూశాను. అతని పేరు వికాస్. వికాస్ వికాస్
వికాస్ అంటే నా తమ్ముడు వేదవతి గారు. వాడు ఆ రోజు ఎంత పద్ధతిగా, ఎంత వినయంగా ఉన్నాడు. దుబాయ్లో సెటిల్ అయ్యాడు, కోట్లు సంపాదించాడు, 10 మంది పనోళ్ళు, 10 కార్లు. మా విక్కీ రేంజ్ మామూలుగా ఉండదు. సుజాత గారు ఏ క్వాలిటీస్ అయితే ఉండాలనుకున్నారో చిన్న తేడా కూడా లేకుండా అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని అంటారు కదా. మా విక్కీ కూడా అలాంటి వాడే. లెటర్ ఎవరు రాయమన్నారు? నీ వయసు పిల్లలు చేయాల్సిన పనులేనా ఇవి? నువ్వు చేసిన పని వల్ల అక్కడేం జరిగిందో చూసావు కదా. పెళ్లి విషయం ఇంకా తెలియలేదని పిన్ని ఏడుస్తుంది. పిన్ని ఏడుస్తుందని నువ్వు రోజు బాధపడుతున్నావు. నిహారిక ఆంటీతో బాబాయ్ పెళ్లి జరిగిపోతే పిన్ని తట్టుకోలేదు కదా, అందుకే అలా చేశాను. అనుకున్నాను గాని అలా జరుగుతుందని అనుకోలేదు. సారీ పిన్ని. నా తల రాత కానీ నువ్వేమీ చేయలేకపోయావు. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోయావు. మంచి సందర్భం చూసుకొని చెప్పాల్సిన విషయాన్ని తొందరపడి చెప్తే పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే కదా. పరిణామాలు, పరిస్థితులు, ప్రాణాలు ఎప్పుడు చెప్పుకునేది ఇదే కదా. కొత్తగా ఇంకేమైనా ఉందా? లేదు కదా. లోకల్లో మీ అమ్మ ఒక్కదాందే ప్రాణమా? నిజం బయటపడితే ప్రాణం పోతుందని అంటున్నావు. కూర్చులో కూర్చున్నప్పుడు, మంచం మీద పడుకున్నప్పుడు కూడా ప్రాణం వదిలేయొచ్చు కదా. సుజాత గారు, ఏ కోపం వస్తుందా? నాకు కడుపు రగిలిపోతుంది. ఇక నా జీవితం ఇంతే అనుకుని వైరాగ్యం వచ్చేసి రేపు నా చెల్లెలు ఏదైనా చేసుకుంటే ఏం చేయగలవు? అవని ధైర్యవంతురాలు. అలాంటి పని అవని ఎప్పుడు చేయదు. ఆ ధైర్యాన్ని నువ్వు చంపేస్తున్నావు. నీ చేత కాని తను ఒక ఆడపిల్ల జీవితాన్ని బలి తీసుకోక ముందే నీ కళ్ళు తెరుచుకుంటే బాగుంటుంది. ఇప్పటికైనా అవని నీ భార్య అని చెప్పే ప్రయత్నం. ఏంటిలా వచ్చారు? వీటి గురించి మాట్లాడదామని వచ్చామమ్మా. ఇవి 5 కోట్ల విలువ చేసే 5 ఎకరాల స్థలానికి సంబంధించిన కేసు డాక్యుమెంట్స్ అమ్మా. అయితే నాకెందుకు చెప్తున్నారు? ఇది మీ అమ్మా నాన్నలకు సంబంధించిన ప్రాపర్టీ. వీటి మీద నువ్వు, నీ చెల్లెలు సంతకాలు చేసిస్తే కేసు గెలుస్తామమ్మా. ఆస్తంతా నీకు, నీ చెల్లెలకి దక్కుతుంది. 5 కోట్ల? ఎన్ని సున్నాలుంటాయో కూడా నాకు తెలీదు. లాయర్ గారు మమ్మల్ని పిలిచి విషయాలన్నీ వివరంగా చెప్పారు. నువ్వు సంతకం చేసి
నీ చెల్లెల చేత కూడా సంతకం చేయించు. ఎలా కనపడుతున్నాను మీ కంటికి? మీరు ఎంతో కాలంగా నా చెల్లెల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేను చెప్పడం లేదని ఇలాంటి తప్పుడు పేపర్స్ ని పట్టుకొని వచ్చి నాటకాలు ఆడుతున్నారా? లేదమ్మా, మేం చెప్పేది నిజం. అబద్ధం. మేము నిత్యం కొలిచే అన్నపూర్ణాదేవి పైన ప్రమాణం చేసి చెప్తున్నాం. బాగా ఆలోచించమ్మా. ఆలోచించాను. నడమంత్రపు సిరిలు మాకేం వద్దు. మా బతుకులు ఇలా సాగిపోనివ్వండి. అదృష్టవంతుణ్ణి చెడగొట్టలేరు, దరిద్రుణ్ణి బాగు చేయలేరు అంటే ఇదేనేమో. ఆర్థికంగా నీకు చాలా ఉపయోగపడుతుంది. పాప భవిష్యత్తుకి పనికొస్తుంది. ప్రాధేయపడి అడుగుతున్నాం, అర్థం చేసుకో. చెల్లెలి గురించి సాధారణంగా ఎవరైనా చెప్పుకుంటారు. నువ్వు చెప్పడం లేదంటే దాని వెనక ఏదో నిజం దాగుందని అర్థమవుతోంది. చేతికొచ్చిన దాన్ని ఎందుకు కాదనుకుంటున్నావో నాకు అర్థం కావడం లేదు. నీ చెల్లెల గురించి చెప్పమ్మా. నా చెల్లెలు బ్రతికి ఇప్పుడు బాగానే ఉంది. దానికేం అవసరం లేదు. ఇష్టం లేని పనిని నాతో చేయించాలని చూడకండి. ఇక మీరు బయలుదేరండి. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోమ్మా. వేద, రా. ఇవి తీసుకెళ్ళండి. అవి బరువు తగ్గించేవే గాని బరువేం కాదమ్మా. నీ ప్రతాపాలు ఇలాంటి వాటి మీద మాత్రమే చూపించు, బయట ఎక్కడా చూపించుకో. నిహారిక వేసిన ప్లాన్ ప్రకారం త్వరలో నీ పెళ్లి అవనితో అయిపోతుంది. అంతవరకు పిచ్చి పిచ్చి పనులు చేయకుండా జాగ్రత్తగా ఉండు. నిహారిక శ్రీకర్ల పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయిపోయాయి కాబట్టి తొందరలోనే నిహారిక నీ పెళ్లికి కూడా ముహూర్తం పెట్టిస్తుంది. దానికోసమే వెయిటింగ్ అక్క. నీ గురించి ఏ రేంజ్ లో బిల్డప్ ఇచ్చామో చూసావు కదా. ఆ రేంజ్ కి తగ్గట్టుగా ఉండు. బయటికి వెళ్లి చిల్లర వేషాలు వేయకు. నీ క్యారెక్టర్ గురించి వేదవతి వాళ్ళకి ఏమాత్రం లీక్ అయినా 2 పెళ్లిళ్లకు గండాలు ఎదురవుతాయి. ష్యూర్ బావా. నా గురించి బయట ఎవ్వరికీ తెలియకుండా కేర్ఫుల్ గా ఉంటాను. బట్ ఒక్క విషయంలో మాత్రం కొంచెం టెన్షన్ గా ఉంది. ఏ విషయం రా? నేను యాక్సిడెంట్ చేశానని చెప్పానే, ఆ విషయం గురించి. ఎందుకు టెన్షన్ పడ్డాం? ఇప్పటి వరకు ఏ స్టేషన్ నుంచి మన ఇంటికి ఎంక్వైరీకి ఏ పోలీసు రాలేదు కదా. సో ఆ ఏరియాలో సీసీ కెమెరాస్ లేవని అర్థం. అయ్యుండొచ్చు. బట్ ఆ మనిషి నిన్న నాకు ఎదురుపడింది. ఏదైనా మంచి అకేషన్లో నన్ను చూసిందంటే మాత్రం ఆవిడ వల్ల ప్రాబ్లం అవుతుంది. ఈ సర్టిఫికెట్ ప్రకారం ఇద్దరి పెళ్లి చెన్నై పోలీస్ స్టేషన్లో జరిగినట్టు తెలుస్తుంది. స్టేషన్లో పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో, ఆ రోజు ఏం జరిగిందో లాంటి వివరాలన్నీ సమయం చూసి తెలుసుకుంటాను. ఈ సర్టిఫికెట్ బయటపడితే లీగల్ గా వాళ్ళకే ఎక్కువ బలం ఉంటుంది.
వాళ్ళ పెళ్లి చెల్లుతుంది, మా పెళ్లి జరగకుండా ఆగిపోతుంది. తమ బంధాన్ని ప్రొటెక్ట్ చేసే ఆయుధంగా దీని గురించి ఫీల్ అవుతున్నారు. ఇదే వాళ్ళ పాలిట శ్రీరామ రక్ష అని అనుకుంటున్నారు. వీళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ గురించి లోపల అడుగు పెట్టాను అంటే రేపు నా డెత్ సర్టిఫికెట్ రెడీ అవుతుంది. నేను వెళ్ళి తెచ్చుకోలేను, అలా అని ఎవరికి చెప్పుకోలేను. ఇప్పుడు ఏం చేయాలి? నా హాబీస్ నీకు నచ్చకపోవచ్చు, నా యాటిట్యూడ్ నీకు నచ్చకపోవచ్చు, కానీ నేను వేదవతి గారి లాంటి జాతకం కలిగిన దాన్ని కదా. నీ రూమ్ లోకి రాకుండా నన్ను ఎందుకు అడ్డుకుంటున్నావు? సర్టిఫికెట్ నువ్వే నీ దగ్గరికి రప్పించుకున్నావు అని అనుకోవాలా? వాళ్ళకి ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నావు? నీ పద్ధతి నాకేం నచ్చలేదు. సర్టిఫికెట్ కనపడకపోతే ఆ ఇద్దరు టెన్షన్ తో గిలగిలా కొట్టుకుంటారని అనుకున్నాను. నేను ఇలా టెన్షన్ పడాల్సి వస్తుందని అనుకోలేదు. శ్రీకర్ గారు మా మ్యారేజ్ సర్టిఫికెట్ ని తన దగ్గర భద్రంగా దాచుంచారు. సర్టిఫికెట్ ఇంట్లో ఉండడం సేఫ్ కాదు. తీసుకెళ్లి అక్కకిస్తాను. అక్క భద్రంగా దాచిపెడుతుంది. శ్రీకర్ గారు, అవని అది ఏమైంది? ఎందుకు అంత టెన్షన్ గా ఉన్నారు? ఎస్ అవని, సర్టిఫికేట్ ఒకవేళ పోయినా సంపాదించుకోగల అవకాశం మనకుంది. ఎలా? చెన్నై పోలీస్ స్టేషన్ నుంచి మనం మరో కాపీని తెప్పించుకోవచ్చు. నువ్వేం టెన్షన్ పడకు, నేను ఇప్పుడే కాల్ చేస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు కుదుట పడింది. హలో హలో సార్, దిస్ ఇస్ శ్రీకర్ కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. చెప్పండి సార్. సార్, నా వైఫ్ పేరు అవని. మా మ్యారేజ్ మీ స్టేషన్లో ఫ్యూ మంత్స్ బ్యాక్ జరిగింది. సరే, లాస్ట్ టైం మా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం రిక్వెస్ట్ పెడితే పంపించారు. సరే, ఆ సర్టిఫికేట్ కనిపించడం లేదు. ఎలా మిస్ అయిందో తెలియటం లేదు సార్. అప్పుడియా? ఎస్ సార్. సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్ మరోసారి మా మ్యారేజ్ సర్టిఫికేట్ ని సెండ్ చేయండి. అడ్రస్ చెప్తాను, నోట్ చేసుకోండి. పంపించడం కుదరదు సార్. ఎందుకు సార్? ఎందుకన్నా మా స్టేషన్ లో ఫైర్ యాక్సిడెంట్ అయినది. రికార్డ్స్ మొత్తం కాలిపోయినాయి. అందుకుదా పంపించడం కుదరదు అని చెప్పాను. సార్, అట్లీస్ట్ మీ దగ్గర డేటా ఉంటుంది కదా? ఇల్లే సార్, రికార్డ్స్ సిస్టమ్స్ అన్నిదా కాలిపోయి ఉన్నాయి.
సార్ ప్లీజ్ సార్ ఎలాగైనా ట్రై చేయండి సార్. ఉంటే పంపించడానికి నాకేమి ప్రాబ్లము మీరే అర్థం చేసుకోవాలి. సార్ అది మా లైఫ్కి చాలా ఇంపార్టెంట్ సార్. ప్లీజ్ సార్ దయచేసి అర్థం చేసుకోండి. యో ఎన్నాయా చెప్తుంటే అర్థం చేసుకోవటం లేదు. మా దగ్గర ఎలాంటి డేటా లేదని చెప్పాను కదా. ఉంటా సార్. నేను సార్ హలో ఏమైందండి? స్టేషన్లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యి రికార్డ్స్ అన్ని కాలిపోయాయంట. డేటా స్టోరేజ్ కూడా లేదంట. మిగిలిన అవకాశం కూడా పోయింది. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అవని ఆగు. అయిపోయింది.